డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీయట. అక్రమ సరోగసి, మనీ లాండరింగ్, శిశు విక్రయాలపై దర్యాప్తట. జ్యుడిషియల్ కస్టడీ విధించిన నాంపల్లి కోర్టట. సృష్టి కేసులో డాక్టర్ నమ్రత అరెస్ట్ అట. అక్రమ సరోగసి రాకెట్ నిర్వహణ, శిశువుల అక్రమ రవాణా ఆరోపణల కేసులో ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం కీలక చర్యలు చేపట్టింది. డాక్టర్ అత్తులూరి నమ్రత అలియాస్ పాచిపల్లి నమ్రతను మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA 2002 కింద గురువారం అరెస్ట్ చేసింది. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరిట అక్రమ సరోగసి రాకెట్ నడిపినట్లు ఈడీ దర్యాప్తులో బయటపడింది. ఈ కేసుకు సంబంధించి గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఆయా FIRల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కోణంలో విచారణ ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా నమ్రతతో పాటు ఆమె అనుచరుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసి పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా 2014 నుంచి అక్రమ వ్యవహారాలు కొనసాగినట్లుగా అధికారులు గుర్తించారు. గతంలో మెడికల్ లైసెన్స్ సస్పెండ్ అయినప్పటికీ కార్యకలాపాలు కొనసాగించినట్లు ఈడీ పేర్కొన్నారు. మెడికల్ లైసెన్స్ కూడా ఈమె ఏం చేసింది ఈమె సరోగసి పేరు మీద అక్రమంగా ఇప్పుడు ఏదైతే సరోగసి అనే ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో, యాక్చువల్లీ ఇది కృత్రిమంగా బిడ్డను కనే ప్రాసెస్ ఇది. సో ఇక్కడ ఏం చేస్తారంటే భర్త భార్యకు సంబంధించి ఈ స్పెరమ్ కౌంట్ తీసుకుని సో భార్య దాంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ బిడ్డని కనే ప్రాసెస్ ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం. సో దీన్ని ఏం చేసిరంటే ఈ భర్తది కాకుండా వేరే వాళ్ళ గర్భంలో ఈ భర్త స్పెరమ్ ని లేదంటే భార్య గర్భంలో వేరే వాళ్ళ స్పెరమ్ ని ఇన్సర్ట్ చేసిరు. చాలా దారుణమైన స్థితి ఇది, చాలా ఘోరమైనది. బిడ్డలకు అన్నవాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది ఈ ఫెర్టిలిటీ సెంటర్లో బిడ్డలకు అన్నవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ బిడ్డను పెంచుకోవాలా వదిలేయాలనే కాడికుంది. పాపం ఆ బిడ్డలు అనాథలు చేసే ప్రయత్నం ఇది. ఇప్పుడు పాపం వాళ్ళకి ఈ బిడ్డను ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు చాలా మంది బిడ్డను ఆమె ఆధ్వర్యంలో బిడ్డలు కన్నవాళ్ళు ఈ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా సంప్రదించి బిడ్డని పొందిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు బిడ్డని వదిలేసే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు ఇది నా బిడ్డ కాదని తెలిసినప్పుడు DNA టెస్ట్ లో కూడా ఆ స్పెరమ్ డోనర్ వేరే అయినప్పుడు ఎవరి DNA మ్యాచ్ అవుతుంది? తండ్రి DNA మ్యాచ్ అవ్వదు వాస్తవానికి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు ఇంత ఘోరమైన స్థితి ఒకటి కాదు, చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఇది ఇంకా బయటపడింది కాబట్టి ఇది బయటపడ్డాక చాలా సరోగసి కేంద్రాల మీద ఏకదాటిన దాడులు చేశారు. ఏమైంది? ఏం కాలే, ఇంకా అది జరుగుతూనే ఉంది. అది ఒకటితో ఆగలేదు. అది సృష్టి ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈమెను ఇప్పుడు అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ పేరు ఈ మీద మనీ లాండరింగ్ కేసులు కూడా ఉన్నట. సో ఇట్లాంటివి చూడొచ్చు. సంతానం లేని దంపతులకు సరోగసి పేరుతో శిశువులను అందిస్తామని భారీ మొత్తాలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రక్రియ చట్టబద్ధంగా ఉన్నట్లు చూపించినప్పటికీ పేద గర్భిణీ మహిళలను డబ్బుతో ప్రలోభ పెట్టి శిశువులను అప్పగించినట్లు వెల్లడైంది. ఏజెంట్లు, సబ్ ఏజెంట్ల ద్వారా మహిళలను గుర్తించి ప్రసవాల తర్వాత శిశువును అప్పగించే ఒప్పందాలు చేసుకున్నట్లు అధికారులు తెలిపారట. ఆడ శిశువులకు సుమారు 3.5 లక్షలట. మగ శిశువులైతే 4.5 లక్షలు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. సికింద్రాబాద్ ఆసుపత్రి లైసెన్స్ రద్దు కావడంతో విశాఖపట్నం ఆసుపత్రిలో ప్రసవాలు నిర్వహించినట్లు పేర్కొంది. జనన నమోదు సమయంలో అసలు తల్లిదండ్రుల స్థానంలో సంతానం లేని దంపతుల పేర్లు చేర్చి నకిలీ పత్రాలు సృష్టించినట్లు వెల్లడించింది. దంపతుల నుంచి చెక్కులు, నగదు రూపంలో భారీ మొత్తాలు సేకరించారు. వాటిలో కొంత మొత్తాన్ని ఏజెంట్లకు కమిషన్ గా ఇచ్చి మిగిలిన మొత్తాన్ని నమ్రత వద్ద ఉంచుకున్నట్లు ఈడీ తెలిపింది. అరెస్ట్ అనంతరం నమ్రతను హైదరాబాద్ నాంపల్లిలోని MSJ కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు ఫిబ్రవరి 26 వరకు జ్యుడిషియల్ కస్టడీని అంటే రిమాండ్ కి ఇచ్చిందనమాట. కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ వెల్లడించిందట. చూడాలి ఇక మగబిడ్డకైతే 3 లక్షల, ఆడబిడ్డకైతే 3,50,000, మగబిడ్డ అయితే 4,50,000 చెల్లించాలట. ఇక ఇష్టాలు విడిగా ఇక ఏదో పశువుల సంతలో పశువులు అమ్మినట్టు అమ్మిందామే. పిల్లల్ని పశువుల సంతలో పశువులు అమ్మినట్టు అమ్మేసిందిగా. సంబంధం లేవు. ఇప్పుడు పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గర్భాన్ని అద్దెకు తీసుకుందన్నమాట. వాళ్ళ గర్భాన్ని అద్దెకు తీసుకుని వాళ్ళకి డబ్బాసి చూపించి నీకు పైసలు ఇస్తామని కొంతమంది ఏజెంట్లు క్రియేట్ చేసి, ఈ LIC ఏజెంట్ లాగా ఏజెంట్లు క్రియేట్ చేసి, ఈ ఏజెంట్ల పని ఏంటంటే ఏడేడ పేదలు ఉన్నారు,
ఎక్కడెక్కడ డబ్బుకు లొంగే ఆడపిల్లలు ఉన్నారనేది చూసుకుని వాళ్ళ గర్భాన్ని అద్దెకి తీసుకుని ఆ గర్భంలో ఇంకొకళ్ళ స్పెరంని ఇన్సర్ట్ చేసి బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డని ఈమెకు అప్పగించాలి ఆమె. ఇది డీలు. వ్యాపారం చేసింది, ఇక ఓపెన్ గా వ్యాపారం చేసింది ఆమె. ఇక పశువులు కొన్న వ్యాపారం మీద అనుకోవచ్చు. ఇక అట్లా పశువులు కొన్నట్టే కొందామే గర్భాలని. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇక ఇప్పుడు ఈ ఒక్క నమ్రతతోనే కాదు, ఇది చాలా ఉన్నాయి. చాలా సృష్టి లాంటి హాస్పిటల్, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, ఫెర్టిలిటీ సెంటర్స్ చాలా ఘోరమైన మోసాలు చేస్తూ దారుణాలు చేస్తూ ఉన్నాయి ఇప్పటికీ కూడా. కానీ అధికారులు ఇప్పటికీ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదో సృష్టిలో ఒక అంశం బయటకు రాగానే యథేచ్ఛగా ఒకటే రైడ్ చేసారు అన్ని హాస్పిటల్ మీద, అన్ని ఫెర్టిలిటీ సెంటర్ల మీద. కానీ ఏం సాధించారంటే ఏమి కాలే. ఇంకా చాలా ఉన్నాయి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి, బయటికి రానివి చాలా ఉన్నాయి.